మనం ఎప్పుడు హాని చేయకూడదు అనే ఉద్దేశంతో రాఖీలు అనేవి చాలా మంది కలర్స్ ని అండ్ చాలా కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు బయట అందరూ. సో సీడ్స్ తో చేసిన రాఖీలు పర్యావరణానికి చాలా మంచిది అన్నమాట. సో దాని కొరకు మీరు అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. పర్యావరణానికి సంబంధించిన ఐటమ్స్ ని మీరు వాడి అలాగే చెట్లని పెంచడం అనేది చాలా ముఖ్యం మానవాళికి. సో ఇలాంటి రాఖీని ఒక చెట్టుకు మీరు కట్టి వృక్షాబంధనం అనే ఆ బంధానికి మీరు చెట్లను కూడా కాపాడినట్లుగా అలాగే పర్యావరణాన్ని రక్షించినట్టుగా ప్రతి ఒక్కరు దీనికి సహాయపడి అందరూ దీన్ని మరొకరికి చెప్పి మీరు చేయించేటట్టుగా చేయాలి అని అందరినీ కోరుకుంటున్నాను. From Alvadas Degree College. In our college now we are conducting environmental friendly awareness program by creating seeds. రీసెంట్ గా మనకి తర్వాత ఇదేంటి రక్షాబంధన్ వస్తుంది కదా, ఆ రక్షాబంధన్ కి మనం ఎలా అయితే మన అన్నయ్యకి రాఖీ కట్టి మనకి రక్షగా చూస్తామో అలాగే మన చుట్టూ ఉన్న చెట్లు కూడా వృక్షాబంధన్ కడితే అవి మనకి ఫ్యూచర్ లో కాపాడుతాయి. మనకి ఎన్విరాన్మెంట్ అనేది మనం ఎంత కాపాడుకుంటే అంత మనకి అది రక్షిస్తుంది మన ఫ్యూచర్ జనరేషన్స్. అంటే డిఫారెస్టేషన్ చేయకుండా చెట్లు ఎంత మనకి వీలైతే అంత మనం చెట్లు పెంచడానికి ట్రై చేయాలి. ధన్యవాదాలు. శ్రావణి, ఈ రోజు మనం ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అనేవి తయారు చేసాం. వాటిని చాలా టైప్ ఆఫ్ సీడ్స్ యూజ్ చేసి తయారు చేసాం. ఎందుకంటే ఆ సీడ్స్ వల్ల మళ్ళీ మనకి యూజ్ ఉంటది అండ్ అవి కిందన పడి మళ్ళీ డీకంపోజ్ అయ్యి కొత్తగా రావడం వల్ల కొత్త ప్లాంట్స్ అన్నవి మనం వేసినట్టు ఉంటది. అండ్ ఈ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి అండ్ వాటి అసలు ఏంటి, వాటి నేమ్స్ అన్నవి కూడా మనకి చాలా వరకు తెలీదు. కానీ యూజ్ చేసేటప్పుడు కనీసం తెలుసుకుంటాం కాబట్టి అన్ని సీడ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ. This is Dr. K. Jagdishwar Rao, Principal of Alvadas Degree College, MEP Colony, Visakhapatnam. ఈ రోజు మా కళాశాలలో గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో ఈ రాఖీలు సీడ్స్ ద్వారా తయారు చేసే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మా పిల్లలందరూ ఈ రాఖీలు తయారు చేశారు. నేచురల్గా ఈ ఫ్రూట్స్ మొక్కలు అలాగనే ఈ యొక్క పండ్ల జాతి మొక్కలు తయారు చేయడానికి